I am Krishna Mohan Manchikalpati. Welcome to my YouTube channel, Krish Talks 18. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో సత్రము దీక్ష విరమణ మండపం నిర్మాణానికి 35.19 కోట్లను టీటీడీ నిధుల నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ మరియు అటవీ శాఖ మార్చులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ చైర్మన్ మరియు టీవీ5 ఛానల్ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో 35.19 కోట్ల అంచనా వ్యయంతో దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం గారు కూడా పాల్గొన్నారు. వీళ్ళందరికీ తెలంగాణ దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హరీష్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ టి కాంతారావు గారు స్వామివారి చిత్రపటాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ ఆనంద్ సాయి గారు, తెలంగాణ దేవాదాయ శాఖ సలహాదారు శ్రీ గోవింద్ హరే గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారు, శ్రీ ఆర్కే సాగర్ తదితరులు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇలా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరూ అన్నదమ్ముల్లా కలిసి ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.